మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు సహకరించాలంటూ కలెక్టర్ను సిఈసి ఆదేశించింది. కొల్లేరులో ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై సిఈసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు సహకరించాలంటూ కలెక్టర్ను సిఈసి ఆదేశించింది. కొల్లేరులో ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. అభయారణ్య పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై సిఈసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఈసి ఆదేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ కొల్లేరు సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం రక్షణకు సంబంధించి ఒక కీలక ఆదేశాలనైతే జారీ చేసింది. సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఏదైతే ఈ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చూసుకుంటే ఏపీ ప్రభుత్వానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులో తాజా అక్రమాలు జరుగుతున్నాయంటూ కొత్తగా గట్లు, కరకట్టలు నిర్మించి చెరువులు నిర్మిస్తున్నారంటూ ఏదైతే జూన్ 17వ తేదీన ఒక కొత్త పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాదాపు 280 ఎకరాల్లో విస్తరించున్నటువంటి అటపాక పక్షుల కేంద్రానికి ప్రభుత్వం ప్రతి ఏటా నీటి సరఫరాను పర్యవేక్షించేది. కానీ ఈసారి నీరు లేక ఆ ఆవాసం అంతా ఎండిపోయి పక్షులు అల్లాడిపోతున్నాయని కూడా ఆ పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. చింతపాడు రీజనల్ లో మున్సిపల్ చెత్తా చెదారంతో పాటు పురుగు మందుల అవశేషాలు, సిరంజీలు, సెలైన్ సీసాలు వంటి ప్రమాదకర మెడికల్ వ్యర్థాలు కూడా తమిళేరు, బుడమేరు వాగుల ద్వారా సరస్సులోకి చేరి విషతుల్యం చేస్తున్నాయని కూడా ఇంకా ఈ యొక్క పిటిషనర్ పేర్కొనడం జరిగింది. అయితే వీటన్నిటినీ పరిశీలించినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ, సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి కూల్చివేత డ్రైవ్లకు స్థానిక పరిపాలనా విభాగం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మద్దతు లభించడం లేదని, స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందంటూ అటవీ శాఖ అధిపతి కమిటీకి, సెంట్రల్ ఎంపవర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన స్పందించినటువంటి సిఈసి అక్రమ చెరువులను ధ్వంసం చేసే ప్రక్రియలో అటవీ శాఖకు దక్షిణ పూర్తి సహాయ సహకారాలు, రక్షణ అందించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ ని సిఈసి ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తినటువంటి ప్రధాన ఉల్లంఘనలు ఏవైతే ఆక్రమణలు, ఆటపాక కేంద్రం ఎండిపోవటం, కాలుష్యం, అక్రమ కరెంటు కలెక్షన్లు, వీటన్నిటిపై కూడా తక్షణమే పూర్తి నివేదిక సమర్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సిఈసి ఆదేశించింది. అయితే ఈ చర్యలన్నిటికీ సంబంధించి సమగ్ర నివేదికను కూడా కమిటీ ముందు సమర్పించాలని కూడా కమిటీ ఆదేశించింది. అయితే శంకరి, అక్రమ చేపల చెరువులపైన చర్యలు తీసుకునే సమయంలో అటవీ శాఖకు, స్థానిక రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి ఏదైతే జిల్లా కలెక్టర్ పరిధిలో సరైనటువంటి సమన్వయం లేదని ఇక్కడ స్పష్టమవుతోంది. స్థానిక రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్ల వల్ల జిల్లా పరిపాలనా విభాగం అటవీ శాఖ కూల్చివేతలకు అంటే నిష్క్రియగా మారి ఉండొచ్చు అన్నది పరిశీలకులు చెప్తున్నట్టు మాట. అందుకే కలెక్టర్కు నేరుగా సిఈసి ఈ బాధ్యతను అప్పగించింది. ఒకవైపు కొల్లేరు అభయారణ్యం రక్షణ కోసం సుప్రీంకోర్టు నిరంతరం పర్యవేక్షిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు అదే అభయారణ్య పరిధిలోని కోమటిలంక ప్రాంతంలో ఉన్న అక్రమ చెరువులకు కరెంటు కనెక్షన్లు ఎలా ఇస్తాయన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇది అధికారుల ఉదాసీనత లేదా కొంతమంది అవినీతిని ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే సిఈసి ఈ కొల్లేరు రక్షణ విషయంలో ఇచ్చినటువంటి ఆదేశాలను అటు జిల్లా కలెక్టర్, ఏపీ ప్రభుత్వం ఏ మేరకు పాటిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. థాంక్యూ కృష్ణ.